అసలు రత్నములను లేదా జెమ్ స్టోన్స్ ని ఎప్పుడు ధరించాలి, ఎలా ధరించాలి అంటే సహజంగా జననకాల సమయమును బట్టి, నక్షత్రమును బట్టి, లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి, జరుగుతున్న మహర్దశను బట్టి, లగ్న చక్రములు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి రత్న ధారణ చెయ్యాలి. అంతేగాని ఎవరంటే వారు ఏ రత్నమును పడితే ఆ రత్నమును లేదా ఏ జెమ్ స్టోన్ పడితే ఆ జెమ్ స్టోన్ ను ధరించకూడదు. మరలా కొంతమంది అంటుంటారు రత్నములు ధరిస్తేనే అన్నీ అయిపోతాయా అని. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది అంటే లైట్ లో నుండి కాంతి వస్తుంది కదా. రత్న ధారణ మనం చేసినా కూడా జాతకం ప్రకారం మన హార్డ్ వర్క్ మనం చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అనగా రత్న ధారణ చేసేసాం కదా మనకి ఏదో వచ్చేయాలి, వచ్చేస్తుంది అని కాదు. రత్నము వలన, రత్నములు ఉన్నటువంటి ప్రయోజనముల వలన మనకి లాభం వచ్చినా కూడా మనం చేసేటువంటి హార్డ్ వర్క్ మనం చేయడం వలన దానికి ఇంకా కూడా మనకి బెనిఫిషియల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా లగ్న చక్రాన్ని చూసుకొని, పరిపూర్ణమైన జాతకాన్ని చూసుకొని రత్న ధారణ చేయాలి.